ఇలాంటి వాలంటీర్ని మేము ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తూ ఉంటాము. జవహర్లాల్ నెహ్రూ గారిని బెస్ట్ వాలంటీర్ల అవార్డులు ఇవ్వడానికి వేదికపైకి రమ్మని కోరుచున్నాం. అందరూ దయచేసి కూర్చొని వీళ్ళని అప్రిషియేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. మీ చప్పట్లే వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి తొలి మెట్లు. విక్రమ్ విక్రమ్ ఇతను ప్రైమరీ స్కూల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం హరిత యొక్క ప్రాజెక్ట్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కొత్త కొత్త పద్ధతుల్లో పిల్లలకి ఎలా చెప్పాలని నూతన వరవడి తీసుకొచ్చారు. ఇతను కూడా జీబీఎస్ స్కూల్ తో పాటు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీలో శరత్ చంద్రకి చాలా సహాయంగా ఉంటూ ఉంటాడు. భిక్షపతి ఇందాక మేము చెప్పిన విలేజెస్ లాగా ఇతను కూడా వీళ్ళ ఊర్లో విలేజ్ తీసుకొని 2 స్కూల్స్ లో అమ్మా అసోసియేషన్ ద్వారా క్లాసులు చెప్పిస్తూ ఉంటాడు. ఇతను తీసుకున్న ఇన్స్టిట్యూషన్ వల్ల దాదాపు 500 మంది పిల్లలు బాగుపడ్డారని వాళ్ళ టీచర్స్ మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. కిషోర్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 5 నుంచి 10 స్కూల్స్ లో కెరీర్ గైడెన్స్ సెషన్ ఇప్పించాడు పిల్లలకి. ఇతను ఇనిషియేషన్ తీసుకుని వీళ్ళ ఓన్ జిల్లాది. అలాగే ఆలన ఆర్గనైజేషన్తో రోజు క్లాసెస్ చెప్తూ ఉంటాడు. ఇందాక నుంచి వక్తలందరూ శ్రీనివాస్ అన్నారు కానీ చేతి నుండి పని చేయకపోతే చేతికి పక్షవాతం, నోరుండి పని చేయకపోతే నోటికి పక్షవాతం, కాలుండి కదపలేకపోతే కాలికి పక్షవాతం. ఇక్కడ ఎవరికి ఏమీ లేవని రాసిస్తున్నా. అందరూ సంపూర్ణంగా ఉన్నవాళ్ళమే. మనస్ఫూర్తిగా తప్పకుండా మోహన్ నాగకుమారి అవార్డు ఇతనికంటే వీళ్ళ అమ్మకే వచ్చేమో. ఎందుకంటే ఇతనితో పాటు వీళ్ళ అమ్మ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తారు. అమ్మ రెండమ్మ అప్పటి ఈ అబ్బాయి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా ఇతని కంటే చాలా యాక్టివ్ గా చేస్తూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అమలు పిల్లలు ఇలా కార్యక్రమాలు చేయగలుగుతున్నారేమో. తప్పట్లు లేకపోతే చిటికలు. రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు అలియాస్ మోహన్ హోమ్ విజిట్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. తక్కువ సమయం అయినా ఆదివారం వస్తే చాలు సగం రోజు మనతోనే ఉంటాడు. ప్రతాప్ సోంపల్లి ఫర్ ఇనిషియేటివ్ యాక్టివిటీస్ ఇన్ హిస్ ఓన్ విలేజ్. విలేజ్ లో ఆర్టీఐ ద్వారా ఎలా అభివృద్ధి చేయగలం అని ఇప్పుడిప్పుడే ముందుకెళ్తూ ఉన్నాడు. భాషాబాయి సేవ చేయడానికి వయసు ప్రాధాన్యం కాదు, చదువు ఇవన్నీ అర్హతలు అవసరం లేదు వ్యక్తి. ఏదో పేపర్లో వచ్చిన చిన్న యాడ్తో నవీన్ ముందుండి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మా అందరికి పెద్ద అన్నయ్య లాంటి వాడు. భాషా సార్ ఇతను రోజు వచ్చే మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో మార్నింగ్ 5కి వెళ్ళి న్యూస్ లో ఏమేమి ఉన్నాయి, ఎవరికి ఏమి హెల్ప్ చేయాలని చెప్పి కలెక్ట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇతను ఫక్రుద్దీన్ గారు రాలేదు, ఆయన కూడా అనంతపురే. భాషా గారికి ఈయన కూడా మున్సిపల్ స్కూల్ టీచరు. మన యాక్టివిటీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చిన్న చిన్న స్కూల్స్ లో యాక్టివిటీస్ చేయించడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ప్రకృతి గారు
లేకపోయారు అనివార్య కారణాల వల్ల. అనిల్ కుమార్ కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అతని బదులు అతని ఫ్రెండ్ నాగబాబుని తీసుకుంటూ కోరుచున్నాం. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతూ ఉంటే ఎవరైనా వచ్చి బ్లడ్ ఇస్తూ ఉంటారు, కానీ ఇతను బయట నిలబడి వెళ్ళే వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది బ్లడ్ ఇవ్వండి అని అంత రిక్వెస్టింగ్ గా అంత బతికలాడుతూ చేసే వాలంటీర్ నాకు నిజంగా కనపడలేదు. అతను బయట ఎవరో తెలియదు, అతను మా యాక్టివిటీస్ కూడా కొత్తే, కానీ బయటకు వచ్చి నిలబడి టిఫిన్ సెంటర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి అంటే తలసీమియా పిల్లలకి ఎంత అవసరమో అతనికి తెలుసు, అందువల్ల చాలా కృషి చేస్తున్నాడు. లేకపోవడం వల్ల అతని ఫ్రెండ్ నాగబాబుకి అవార్డు ఇస్తున్నాం. నాగబాబు మళ్ళీ అతనికి ఇచ్చేయాలమ్మా. మా కోసం ఆయన విలువైన సమయాన్ని కేటాయించిన జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక చిన్న మొమెంటో ఇవ్వమని మా సెక్రటరీ గారిని కోరుచున్నాం. ఇది మీకు అప్రిషియేషన్ కాదు సార్, ప్రతిసారి మీరు మాలో సభ్యుడు అని గుర్తు చేస్తూ మీకు ఉదయం మళ్ళీ యానివర్సరీకి ఇలాంటి మంచి మంచి స్పీచ్ రెడీ చేసుకోవాలి, మమ్మల్ని చాలా ఉత్సాహించాలి. ఇది అప్రిషియేషన్ కాదు, మీద మేము పెడుతున్న అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, అదనపు బాధ్యత. మాకు ఇన్ని డొనేషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక కోశాధికారి కావాలి కదా, ట్రెజరర్. ఆయన వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ఆడిటర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆడిటర్ గారు మిస్టర్ కాళీ కిరణ్ సార్. అసోసియేషన్ యాక్టివిటీస్ ని జెన్యున్ గా అకౌంట్ చేయాలని ఇద్దరు ముగ్గురు ఆడిటర్ దగ్గర తిరిగాం, మాకు అనుకున్న రిజల్ట్ రాలేదు. చివరిగా ఈ నుండి ప్రతి రూపాయిని ఎలా జెన్యున్ గా ఖర్చు పెట్టాలి, ఎలా చెప్పాలని మాకు చూపిస్తూ ఉన్నారు. మేము తప్పు చేస్తే ఇలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు కాళీ కిరణ్ గారు. ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్ గా మా అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు 2008లో యాక్చువల్ గా స్టార్ట్ అయింది, బట్ రిజిస్ట్రేషన్ జరిగింది మాత్రం 2009లో. సో అప్పటి నుంచి మేము మా అసోసియేషన్ ప్రారంభమైనట్టుగా గుర్తించి అప్పటి నుంచి అకౌంట్స్ అన్ని యాడ్ చేస్తున్నాము. మొట్టమొదటిగా మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన డొనేషన్స్ టోటల్ 44,000 ఉంది. అది ఇప్పుడు మీ అందరి సహకారంతో అంచెలంచెలుగా ఎదిగి ఈ సంవత్సరానికి అంటే 2013-14కి 5,71,000 చేరుకుంది. సో దాంట్లో 5,70,000 నుంచి టోటల్ గా మేము ఖర్చు చేసినవన్నీ ఎక్కువగా స్టూడెంట్ సపోర్ట్ కి, దాంట్లో అప్రాక్సిమేట్లీ 1.24 lakhs స్టూడెంట్ సపోర్ట్స్ కోండి దేర్ స్టడీస్. ఎందుకంటే విద్య అనేది ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అని మన అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ విద్యని మధ్యలో ఆగకుండా ఉండడానికి అంత ఖర్చు చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ సపోర్ట్ కింద కూడా 1.26 lakhs వరకు సపోర్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని ప్రతి ఒక్క సంవత్సరం ఆడిటింగ్ లో మాకు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్టార్టింగ్ ఎవరు సరిగా చెప్పకపోయినా కానీ మాకు ఒక కరెక్ట్ గైడెన్స్ ఇచ్చిన వారు మా కాళీ కిరణ్ గారు. సో థ్యాంక్స్ టు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా అసోసియేషన్ తరఫు నుంచి మా కిరణ్ కుమార్ గారికి ఒక చిన్న మెమోంటో, ఎందుకంటే ఇది ఆయనకు మా సార్ చెప్పినట్టు ఇంకో అదనపు బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాన్సెప్ట్ చిన్న మొత్తం బయట బంగారం. ఎవరు కూడా నెల ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళకి వీలయ్యి నేను సేవ చేయాలి అన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి. అందుకే మేము ఇలా మోనిటరీ హెల్ప్ కావాలని దాదాపుగా ఎవరికి మెసేజ్లు మెయిల్స్ పెట్టాం. కానీ ఏదైనా స్పెసిఫిక్ కేసు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని ఆదుకోవాలని తాపత్రయంతో ఇలా ఉంది, ఎవరైనా సహాయం చేయగలుగుతారని పెట్టాం. మన దగ్గర డోనర్స్ కూడా అందుకే రెగ్యులర్ గా ఉండే వాళ్ళు ఉండరు, కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళందరినీ మనం ఫోర్స్ చేయము. మీకు ఇవ్వాలి అనిపించినప్పుడే రూపాయి కానీ ₹1 కానీ ఇవ్వచ్చు. చిన్ని చుక్కల సముదాయమే సముద్రం అవుతుంది. కాబట్టి మీరందరూ వీలైతే మీకు కుదిరితే చేయవలసిందిగా కోరుతున్నాం. మేము చెప్పాం కదా 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామని. ఇప్పటికీ 13 క్యాంప్స్ జరిపాము. అందులో
ప్రతిసారి ఇచ్చిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. వాళ్ళకి బెస్ట్ డోనర్ అవార్డ్స్ గా ఇవ్వాలనుకుంటున్నాము. దీనికి రత్నావళి గారిని వేదికపైకి ఆహ్వానిస్తాం. యాక్చువల్ గా కడుపు చీల్చులు పుట్టేనే రక్త సంబంధం అనుకుంటారు, కానీ మన రక్తం ఇచ్చిన ద్వారా రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారు. అలా మన కుటుంబాన్ని మన ఫ్యామిలీని పెంచుకోవచ్చు. ఇలా వీళ్ళందరూ ప్రతి 3 నెలలకి 90 రోజులకి మనలో ఉన్న రక్త కణాలు సరిపోతాయి నాకు సార్ చెప్పినట్టు. సో ఎవరైనా సరే 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. దే ఆర్ ఎలిజిబుల్. శ్రీనివాస్ ప్రసాద్ గారు 8 సార్లు ఇచ్చారు, కానీ ఆయనకి ఏమి మేనేజ్. బిఎన్జి పవన్ కుమార్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు రాలేకపోతే అంత దూరం వెళ్ళి అఫ్జల్ గంజ్కి వెళ్ళి కూడా ఇక్కడ నుంచి వచ్చి ఉంటాడు. అతనికి ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఇలాంటి వాళ్ళు ఉన్నబట్టే తలసీమియా పిల్లలు కొన్ని రోజులు బతకగలుగుతున్నారేమో. ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ప్రతిసారి ఇంకో 10 మందిని మోటివేట్ చేసి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. ప్రదీప్ సాయి కుమార్ కే సాయి అతను ఒక్కడే ఇవ్వడం కాదు, వాళ్ళ క్లాస్మేట్స్ ని, రూమ్మేట్స్ ని, ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకొస్తుంటారు ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి. తను ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 50 యూనిట్ రక్తం కలెక్ట్ చేయాలంటే ఎన్ని కష్టాలు పడతామో మాకు తెలుసండి. కొంతమంది వెళ్ళి టీ స్టాల్ దగ్గర పోస్టర్లు అంటిస్తారు వాలంటీర్స్. దే ఆర్ వర్కింగ్ యాజ్ ఐటీ ప్రొఫెషనల్స్, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఆ టీ తాగేవాడు ఎవడైనా కొంచెం మోటివేట్ అయ్యి వచ్చి బ్లడ్ ఇస్తారని అలా ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ నాగబాబు. ఇలా పోస్టర్లు అంటించే వ్యక్తులు అవుతున్నప్పుడు ఇది అవార్డే అండి. శ్రీరామ్ రాహి ఎం నాగరాజు, యు హరి. ఇతను మాకు కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ తెలుసు. 1 ఇయర్ బ్యాక్ నుంచి ఎవ్రీ 3 మంత్స్ కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చి బ్లడ్ ఇస్తూ ఉంటాడండి. ఇందాక బెస్ట్ అవార్డుకి వచ్చిన విక్రమ్ వాళ్ళ రూమ్మేట్. థ్యాంక్స్ హరి. రామ్మోహన్ రావు, విక్రమ్. వీళ్ళ గురించి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరూ మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్ లో 30 ఇల్లున్నా పర్వాలేదు, 30 మంది ఇవ్వగలిగితే మాకు ఇంటిమేట్ చేయండి. మేము వచ్చి క్యాంప్ కండక్ట్ చేసుకుంటాం. మీరేం చేయనక్కర్లేదు. అపార్ట్మెంట్ బ్యానర్ కానీ కంపెనీ బ్యానర్ పెట్టుకున్నా మాకు ప్రాబ్లం లేదు. మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి బ్లడ్ వాళ్ళకి చేరడం. అక్కడ కావాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. మహేష్ బాబు. ఈసారికి ఇలాంటి డోనర్ సంఖ్య ఓ 50 నుంచి 100 ఉండాలని నా ఎక్స్పెక్టేషన్, నా ఆశ. ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు, ఇక్కడ చూస్తున్న వాళ్ళు దాన్ని నిజం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు రత్నావళి గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మేడం ఫ్యామిలీలో పాతే ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడం అలవాటు, ఆనవాయితీ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి మీరు వచ్చారు కదండి, మీ పేర్లని అన్ని రాసుకొని ఇప్పుడు లక్కీ డిప్ ఇస్తాము. ఎవరైతే ఇక్కడికి వస్తారో మా ఈ పిల్లలకి స్టడీ బుక్స్ కిట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఏ ఆర్గనైజ్ హోమ్ నుంచి వచ్చారు? గోపి 5th క్లాస్. గోపి. అలాగే ఆ హోమ్ ఫౌండర్ మహేంద్ర గారు చాలా శ్రమకు వచ్చి అతను వచ్చిన జీతంతో ఈ హోమ్ నడుపుతున్నాడు. అతనికి మీరు ఎవరైనా తగిన ఆర్థిక సహాయం కూడా హోమ్ విజిట్ చేసి చేయొచ్చు. అతను పాపం కొంచెం ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నాడు. అయినా స్టిల్ ఈ పిల్లల్ని చదివించడానికి దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు 5th క్లాస్. సుమన్.
శివప్రసాద్, చిరంజీవి, ఇవా అగర్వాల్. నీకెవరు నువ్వు ఇవ్వాలి. క్లాస్ శివ వాళ్ళ అపార్ట్మెంట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయించడానికి పాపం చాలా ట్రై చేస్తున్నారు గత 1 month గా. హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ మనం ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం అనుకుంటున్నాం. వరుణ్ 5th క్లాస్. ఆకాష్, ఆడియన్స్ లో ఆకాష్ ఉంటే పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆకాష్ సినిమా హీరో అయినా పర్వాలేదు. ధనీష్ వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నాడు. రాజేష్ 4th క్లాస్. డాక్టర్ నాజియా. డాక్టర్ నాజియా గారు ఫిజియోథెరపిస్ట్, మన సుందర్ గారి ఆయుర్వేద హాస్పిటల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. మనకి ఈ స్కిట్ చేయడంలో మెలకువలు నేర్పించారు. యాక్టింగ్ లో చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఉదయ్ కిరణ్ 4th క్లాస్. ప్రతాప్, ప్రతాప్. ఎస్ ప్రతాప్. రాకేష్ 4th క్లాస్. సంతోష్ కుమార్, ఎన్ సంతోష్ కుమార్. అనూష 2nd క్లాస్. ఈ సంతోష్ ఆర్టే ఎలా పని చేయాలని మాకు పరిచయం. ప్రశాంతి. జయశంకర్. జయశంకర్ మన రెగ్యులర్ డోనర్. కొంచెం వగాలమ్మా. అలాగే మేము చెక్స్ ఇస్తామండి బెనిఫిషియరీస్ కి. ఇప్పుడు అనిల్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఏ ఆసరా ఆర్ఫన్ హోమ్ కి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మహేంద్ర గారు. ఏదో రాముడికి ఉడత సహాయం లాగా మీరు చేస్తున్న మంచి పనికి మా ఉడతా భక్తికి ఆ సహాయం సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక రాసిన స్క్రిప్ట్ చూశారు కదా, సుందర్ గారు తయారు చేశారు. ఇలా ప్రతి సంవత్సరం మాకు సహాయం చేస్తూ మెడికల్ కేసెస్ వస్తే ఆయనే చూసుకుంటారు మాకు. ఆయన ఒక్కసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం.
సార్ డాక్టర్ సుందర్ గారు అండ్ ఫ్యామిలీ. సారు డాక్టరే, వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, వాళ్ళ అమ్మగారు ఇలాంటి స్లమ్లో చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇన్స్పిరేషనల్ ఫ్యామిలీ. పట్టు సంకల్పానికి కావాల్సిన సహాయ సహకారాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. సార్ మమ్మల్ని కలిసిన తీరు, తర్వాత మేము రిలేట్ అయిన విధం, మాకు కొత్త ఫ్యామిలీ. అమ్మాలో ఉన్నది ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. చిన్న యాక్టివిటీ జరిగిన అందరూ ఉంటాం. మా యొక్క మధ్య బంధాలు అనుబంధాలు కూడా అలాగే ఉంటాయండి. మేడం, సార్, అమ్మ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మా సెక్రటరీ ఉమా గారిని ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి మార్నింగ్ నుంచి ఎంతోమంది మా వాలంటీర్స్ అందరూ కష్టపడ్డారు. చాలామంది మార్నింగ్ నుంచి అని కాదు, ఇది ప్రస్తుతం ఇది 1 month నుంచి స్టార్ట్ అయింది ప్రాజెక్టు. 1 month నుంచి స్టార్ట్ చేశారు మొత్తం అంతా. సో మాకు ఎవరైతే అందరూ మాకు సహకారం అందించారో వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మేము జరుపుకుని ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తామని ఉద్దేశంతో మేము ముందు సెలవు తీసుకుంటాం.